సరే దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. ఒక నటుడుగా, రచయితగా, ఒక పోయెట్గా, మంచి వక్తగా, మంచి ఫ్రెండ్గా. థ్యాంక్ యూ అందరికీ. అస్సలు కాంట్రవర్సీ లేని మా మురళీమోహన్ గారు, టోటల్ కాంట్రవర్సీలోనే ఉండే మా రాము గారు ఇక్కడ కలవడం చాలా ముచ్చటగా ఉంది. అస్సలు ఈ అంబియన్స్కి అస్సలు సూట్ అవ్వని వ్యక్తి మురళీమోహన్ గారు. ఏదో సడన్గా గాంధీ గారు కళ్ళు షాప్కి వచ్చినట్టుగా కనపడుతుంది. బట్ రాము గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. కల్ట్ సినిమా అంటే చాలా మందికి ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు, రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇలాంటివి ఏదో అంటూ ఉంటారు. కల్ట్ సినిమా అంటే యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఇన్స్పైర్ చేసేది, ఆ సినిమాని బట్టి ఇంకో సినిమా రావడం, ఆ సినిమా ఎక్స్టెన్షన్ అన్నమాట. అలా తెలుగు సినిమా రంగంలో కల్ట్ సినిమా శివ. ఆ శివ తర్వాత బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ఇన్స్పిరేషన్తో. అలా నేను అనుకోకుండా ఈ రేవు సినిమా చూశాను. నేను చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. ఓటీటీ వచ్చిన తర్వాత కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చాం కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడటం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, వృద్ధుడిని విమర్శించు వాడేంటో నీకు తెలుసు అని. అంటే విమర్శించాలని కాదు, పెద్దవాళ్ళని విమర్శించు వాడేంటో నీకు తెలుసు, పిల్లల్ని విమర్శించకు వాడేమవుతాడో నీకు తెలియదు ఫ్యూచర్లో. అలా మనాడు ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేశాడు. అసలు విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ట్రీట్మెంట్ కానీ, అండ్ పిక్చరైజేషన్ కానీ, కథను తీసుకెళ్ళడం కానీ, కథలో ఉన్న సోల్ కానీ, వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ కానీ పక్కడ్బందీగా ప్రాపర్గా ఒక కుర్రాడు, ఒక పిల్లాడు ఒక 3-4 ఏళ్ళు స్క్రిప్ట్ రాసుకొని విత్ ఇన్ ద బడ్జెట్లో ప్రొడ్యూసర్ ఇచ్చిన, తనే ప్రొడ్యూసర్, అన్ని తనే వాళ్ళే, ఆ లొకేషన్స్లో అలాంటి సినిమా. పైగా సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ వచ్చిన రోజుల్లో ఏది ఒరిజినల్ సన్ రైజో, ఏది ఒరిజినల్ సన్సెట్టో, ఏది రెయినో, ఏది కాదో ఈ తెలియని ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని రియలిస్టిక్ అప్రోచ్తో చేశాడు మనాడు. చాలా రోజుల తర్వాత ఒరిజినల్ సూర్యోదయాన్ని, ఒరిజినల్ సన్సెట్ని, ఒరిజినల్ వర్షాన్ని, ఒరిజినల్ హ్యూమన్ ఎమోషన్స్ని ఏ ప్లాస్టిక్ లేకుండా, ఏ ఆర్టిఫిషియాలిటీ లేకుండా సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రేవు సినిమా అవుతుంది. నేను చూసాను, నాకు అనుభవం కావచ్చు, నాకు మాట్లాడడానికి ఆ దమ్ము ఉంది, ఆ హక్కు ఉంది. ఎందుకంటే నేను బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాను. షాక్ అయ్యాను. ద బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ మ్యూజిక్. అచ్చబాబు, నేను ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాఫ్ షకీల్తో వచ్చాను. నేను దాదాపు 20 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కూడా నువ్వు ఆ సినిమా చూడాలి, ఆ మ్యూజిక్ చూడాలి, ఆ మ్యూజిక్ వినాలి. నీ పేరేంటి? మన వైశాఖ్ ఇరక్కొట్టాడు. సినిమా మ్యూజిక్ అంటే నింపడం కాదు, ఎక్కడ మ్యూజిక్ కొట్టకూడదో అది మ్యూజిక్ డైరెక్షన్, ఎక్కడ మ్యూజిక్ చేయకూడదో అది మ్యూజిక్ డైరెక్షన్. మొత్తం సినిమా అంతా ఖాళీని పూరించండి అన్నట్టుగా కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఈ టైంలో. అలాగే పాటలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ అబ్బాయి చాలా ఎసెట్, ఆల్మోస్ట్ స్పైనల్ కార్డ్ సినిమాకి. అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వడానికి తన సీన్స్ అలా చేశాడు, ఆ సీన్స్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే యాక్టర్స్, మన కేరళ అబ్బాయి విలన్గా చేశాడు ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి చేశాడు. అలాగే హీరోలు, హీరోయిన్స్, ఎవ్రీబడి. సినిమా టోటల్గా చాలా బాగుంది. అలాగే మనకున్న ప్రస్తుతం అన్నే ముందే అంటున్నాను, ఈ జనరేషన్కి ఒక దాసనారాయణరావు గారు లాంటి వ్యక్తి ప్రభన్న చిన్న సినిమాలని భుజాన మీద వేసుకొని రేవు సినిమా గురించి గత 3-4 నెలలుగా మాట్లాడుతూ ఉన్నాడు డైలీ. దాంట్లోంచి ఏదో డబ్బులు వస్తాయనో ఇంకేదో వస్తాను కాదు. కొత్త వాళ్ళు, ఇండస్ట్రీ ఏదో మోసం చేస్తుందని కాదు, ఇది ఒక వ్యాపారం. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరు ఏం చేస్తారో తెలియని ఒక చిన్న ఇది. అందులోంచి ఒక సినిమా, ఇది మంచి సినిమా, దీన్ని రిలీజ్ చేద్దాం, దీన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్దాం అని భుజాన వేసుకొని 24 గంటలు ఆ సినిమాని బయటికి రావడానికి ప్రయత్నం చేయడం. చిన్న సినిమాలు ఏది అందుబాటులో దొరికే అద్భుతమైన వ్యక్తి ప్రభన్న. అలా ప్రభన్నకు తోడుగా రాంబాబు ఉంటాడు, చాలామంది ఉంటారు. అలా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ సినిమాని సక్సెస్ చేయండి. అండ్ మా మురళి గారు మాకు అమెరికాలోనే పరిచయం. ఆయన నాకు బాగా దగ్గరైంది, ఎందుకంటే ఆయనకి ఇళయరాజా పెద్ద ఫ్యాన్ అండ్ రాము గారికి పెద్ద ఫ్యాన్. సినిమా అంటే పిచ్చోడు. సినిమా పాట లేకుండా కారు స్టార్ట్ చేయడు, సినిమా పాట మాట్లాడకుండా మాట్లాడు,
సినిమా కోసమే బతుకుతున్నాడు. అలాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా మంచిది. మీ నుండి చాలా సినిమాలు రావాలి మురళి గారు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.